ఎంత పిక్కలాట చూస్తే అర్థమవుతుంది మహిళ అమ్మాయిలు తెలివి. ఒక్కొక్క అమ్మాయి ఉంటుందమ్మా అనపర్తిలో చెప్పాలనే విషయం. 4 పిక్కలు ఉంటాయి. ఓ పిక్క పైకి విసురుతుంది, పై పిక్క కిందకి పడేలోగా మిగిలిన 3 కిందకి విసురుతుంది. పై పిక్క కిందికి పడేలోగా దాన్ని పట్టుకునేలోగా ఈ 3 ఇలా అని దాన్ని పట్టుకుంటుందమ్మా. అది తెలివి, అది తెలివి. ఆ ఆటలు నేర్పండి, పిల్లలు ఎంత బాగుంటారు. చింతపిక్కలు అవతల బారేసారు పట్టుకెళ్ళి. ఒలింపిక్స్ అంటారు. ఒలింపిక్స్ కంటే చింతపిక్సే చాలా గొప్ప. పనికొచ్చే ఆటలన్నీ మానేసి పనికిమాలిన ఆటలన్నీ బయలుదేరి ఇప్పుడు వీడియో గేమ్స్, గడిది గుడ్డు గేమ్స్ అయ్యారు. తెలివి పెరిగిందా? ఉన్నది పోయింది. కానీ అసలు చింతపిక్కలాట ఎంత గొప్పదండి. ప్రతి మహిళ పూర్వం డబ్బున్నా లేకపోయినా, మొగుడు తాగుపోతేనా తిరిగిపోతేనా నేర్పుగా సంసారం చేసుకుని 10 మంది బిడ్డల్ని పెంచారంటే చింతపిక్కలాట కారణమమ్మా. ఆ మహిళామణులకు నమస్కారం, ఆ తరానికి నమస్కారం. నిజంగా తెలివి 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 ఏమిట. మేము చిన్నతనంలో చూసి అది మగాళ్ళ వల్ల కాదు, అది మేము ప్రయత్నించేవాళ్ళం. మా మేనకోడలు ఆడుతూ ఉంటే మా వల్ల ఏది కాదు.